ఉగాది రోజున తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణం మున్నగు పంచకృత్య నిర్వహణ గావించవలనని వ్రతగంధ నిర్దేశితం. ఇందులో మొదటిది తైలాభ్యంగనం. ప్రాతకాలంలో స్నానం చేయడం ఉగాది నాడు అనుసరించవలసిన మొట్టమొదటి నియమము. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ప్రథమ యామంలోని స్నానాన్ని పూర్తి చేయాలి. యామము అంటే 3 గంటల కాలము. ఒక రోజులో 8 యామములు ఉంటాయి. వీటిలో ప్రథమ యామాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఈ ముహూర్తంలోని అభ్యంగన స్నానాన్ని చేయాలి. స్నానానికి ముందు ఇంటిలోని పెద్దవారితో తలపై నువ్వుల నూనెను పెట్టించుకొని వారితో ఆశీస్సులు తీసుకొని తర్వాత స్నానాన్ని ఆచరించాలి. ఇలా చేయడం వల్ల అలక్ష్మి తొలగుతుంది. అలక్ష్మి అనగా జ్యేష్ఠాలక్ష్మి. శ్రీ సూక్తం చదువుతున్నప్పుడు క్షుక్తిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిం మన సమృద్ధించ సర్వాం నిర్నుదమీగృహం అని కోరుకుంటాము. అంటే మా ఇంట్లో ఆకలి, దప్పిక, మలినము వంటివి ఉండకూడదు. లక్ష్మీదేవి కంటే ముందు పుట్టిన జ్యేష్ఠాదేవి స్వరూపమైన దారిద్ర్యం మా దరికి చేరకూడదు. మేము పుత్రులతో, మిత్రులతో, సంపత్తితో, వాహనాదులతో, ధాన్య సమృద్ధితో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. పరిశుభ్రత లేని చోట లక్ష్మి ఉండదు కనుక ముందుగా తలస్నానం చేయాలి. అనంతరం కొత్త వస్త్రాలను ధరించాలి. అంచు కలిగిన వస్త్రాలను మాత్రమే ధరించాలి. అటువంటి వస్త్రంలోని సమస్త దేవతలు ఆవహించి ఉంటారని వేదం చెబుతోంది. దైవానుగ్రహంతో నూతన వస్త్రధారణ వల్ల దీర్ఘాయుష్యు కలుగుతుంది. నూతన సంవత్సరాది స్తోత్రము, నింబకుసుమ భక్షణము. సంవత్సరాది నాడు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో కూడా మన శాస్త్రమే చెప్పింది. నింబకుసుమము అంటే వేపపూత. ఉగాది పచ్చడిలో ఇది ప్రధానంగా ఉండాలి. వేప చెట్టు పరదేవతా స్వరూపము. వసంత ఋతువులో మాత్రమే పూచే వేప పువ్వులో విశేషమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఆ వేప పువ్వును మొదట నీటిలో కలపాలి. బెల్లము మంగళ ద్రవ్యం, దానికి నిలువ దోషం లేదు. వేప పువ్వు వేసిన నీటిలో కొత్త బెల్లం వేస్తారు. ఆ తరువాత చింతపండును కూడా వేసి చిక్కని పులుసు పదార్థంగా ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అందులో కొంత ఆవు నెయ్యిని కూడా కలపాలి. భగవంతుని పేరిట ఏ వృక్షజాతి లేదు. ఆ ఒక్క అదృష్టము ఒక్క మామిడి చెట్టుకు మాత్రమే దక్కింది. ఈ వృక్షాన్ని రసాల వృక్షము అంటారు. భగవంతుడికి రసోవై సహా అంటారు. అంటే అలాంటి పవిత్రమైనదని మామిడి ముక్కలు కూడా ఉగాది పచ్చడిలో కలుపుకోవడం మన సంప్రదాయం. వీటన్నింటినీ మిశ్రమంలో తయారు చేసి షడ్రుచులు ఉగాది పచ్చడిని మొదట ఈశ్వరుడికి నివేదించాలి. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. నూతన సంవత్సరాది స్తోత్రం చదువుకుని తొలి యామకాలం దాటకుండానే ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ నైవేద్యాన్ని స్వీకరించిన వారికి ఈ సంవత్సరం అంతా సౌభాగ్యదాయకంగా బాసిల్లుతుంది. తరువాత పెద్దలను, గురువులను దర్శించాలి. దైవ దర్శనం చేయాలి. గోపూజ, వృషభ పూజ చేయాలి. మామిడి పళ్ళు, చల్లటి మంచినీరు, కొత్త వస్త్రాలు, విసనకర్రలు, మజ్జిగ వంటివి ఇతరులకు దానం చేసుకుంటే ఎంతో మంచిది. ధ్వజారోహణం. ఉగాది నాడు ప్రతి ఇంటి మీద కూడా విజయానికి గుర్తైన ధ్వజారోహణం చేస్తాము. ధర్మధ్వజము అంటే కాషాయ రంగు పతాకం. ఈ జెండాను భగవద్ధ్వజం అని అంటాము. దేవాలయాల ధ్వజస్తంభాల మీద, గర్భాలయ గోపురాల మీద ఈ కాషాయ ధ్వజం అనాదిగా ఎగురుతోంది. ధ్వజం అందరికీ కనపడేటట్లుగా స్ఫుటముగా ఎగురుతుంది. ఉగాది నాడు ఇలా ఇంటి మీద అరుణ పతాకం, కాషాయ జెండా ఆవిష్కరించే సంప్రదాయం ప్రస్తుతం మరుగున పడిపోయింది. మళ్ళీ ప్రారంభించడం మన కర్తవ్యం. పంచాంగ శ్రవణం. తప్పనిసరిగా పంచాంగాన్ని పూజించాలి. పంచాంగ శ్రవణం చేయాలి. అంటే పంచాంగం అంటే 5 అంగములు కలిగినది. తిథి, వార, నక్షత్రం, కరణం, యోగం. పంచాంగంలో ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణం చేసుకుని ఆ కాలమునందు గ్రహాల సంచారం, ఆ గ్రహాలు కలిగించే ఫలితాలు, ఆయా నక్షత్ర జాతకులు పొందబోతున్న శుభాశుభ ఫలితాలు, రాజపూజ్య, అవమాన, ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు సవివరంగా ఉంటాయి. గ్రహాలన్నీ ఈశ్వరుని ఆధీనంలో ఉండి సంచరిస్తాయి. పంచాంగ శ్రవణం చేసి ఈశ్వరుణ్ణి ప్రార్థించిన వారికి ఆయన కృప వలన శుభ ఫలితాలు కలుగుతాయి. నిజానికి ఈ పంచాంగ శ్రవణం చేసిన వారికి సంపద, ఆయుష్, పాపనాశనం,
ఆరోగ్యం, విజయం సంప్రాప్తిస్తాయి.